పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 17వ వచనము చదవండి. సువార్త ప్రకటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములయ్యున్నవి. దీన్ని షార్ట్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. ప్రియులారా, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అంటే ఎలా ఉంటాయట? అందమైనవి అంటున్నారు. అందమైనవి అంటే ఎలాంటివి చెప్పాలి. తెల్లగా ఉండేవి అందమైనవి, ఏమా? నల్లగా ఉండేవి అందమైనవి కావు కదా. మన నెత్తి మీద జుట్టు తెల్లగా ఉంటే ఎంత అందంగా ఉంటాం చెప్పండి. మరి అందం ఎందులో ఉంది? తెలుపులో ఉందా, నలుపులో ఉందా? ప్రియులారా, వారి పాదములు సుందరమైనవి అంటున్నారు. సుందరమైనవి అనే మాటకు అర్థం ఏమిటంటే మరి మంచివి అని అర్థం. ఏంటట? నేరేడు పళ్ళు ఎలాగుంటాయి? నల్లగా ఉంటాయి. మంచివి మంచియా? ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయి? నల్ల ద్రాక్ష ఎలా ఉంటాయి? అవి మంచియా? మంచియే. ఇంకేమున్నాయి? వంకాయలు ఎలా ఉంటాయమ్మా? నల్ల వంకాయలు కదా. మంచి అవి. ప్రియులారా, ఇలాగున మనం ఆలోచిస్తే సుందరమైనవి అనగా అర్థం ఏమిటంటే మంచివి. మీ భాషలో మామూలుగా సుందరమైనవి అంటే అందమైనవి అని అర్థం కదండి. సుందరమైనవి అంటే ఏంటి? అందమైనవి అని. అందమైనవి అని అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు నేను చెప్పిన భాషలో మంచివి. ఏంటమ్మా? మంచివి అంటే అయ్యో, మంచివి అంటే ఆరోగ్యకరమైనవి. అంతేనా? మంచివి అంటే ఏంటి ఏమా? అంతేనా? ఈ మంచి తినాలి. ఆకుకూరలు మంచివి. మంచివా? రాకటమణి గారు ఏరి అండ్ ఆకుకూరలు మంచియా? ఏరే ఇలా చెప్తారు వీళ్ళు. ప్రియులారా, సుందరమైనవి అనగా అందమైనవి అనగా మంచివి, ఆరోగ్యకరమైనవి, ఇంకా క్షేమకరమైనవి. ఏంటట? మంచివంటే క్షేమాన్ని ఇస్తుంది. మంచివంటే అర్థం ఏంటమ్మా? క్షేమాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మేలుకరమైనది. ఏం రానివ్వదు? కీడు రానివ్వనిది. శ్రేష్టమైనది అంటే విలువ కలిగినది. ఇంకా ముందుకెళ్తే ప్రియమైన వాళ్ళారా, మరి చెప్పేశాం. జ్ఞానవంతమైనది. ఎటువంటిదట? జ్ఞానవంతమైనది, సుందరమైనది అంటే అది. పాదములు ఇంత విలువైనవిగా ఉన్నాయా అని అంటే, పాదములంటే పాదములు కాదు, పాదములు ప్రవర్తనకు గుర్తుగా ఉన్నాయి. ప్రవర్తన అనగా జీవితానికి
గుర్తు. వారి జీవితము ఏమండి, సువార్తను ప్రకటించు వారి జీవితాలు ఎలాంటి స్థితిలోకి చేరుకున్నాయి, వెళ్ళాయి అనంటే అందమైన జీవితం. ఎంతమందికి కావాలి? ఏ జీవితం అట? అందమైన జీవితం. అమ్మగారిని మరి పెళ్లి చేసుకోవడానికి ముందు పాస్టర్ గారిని పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ టీచర్స్ అందరూ అన్నారట, నువ్వు ఆలోచించుకున్నావా? ఎందుకు? సేవా జీవితం అందమైందా, కష్టమైందా? మీరెవరు మాట్లాడట్లేదు. ఏమా? కష్టమైనది అంటే అందమైంది కాదు. ఏమండి? నువ్వు ఆలోచించుకున్నావా? సేవకుని చేసుకుంటే చాలా కష్టం, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, లోట్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఏంటి? ఇరుకులు, ఇబ్బందులు, లోట్లు, కష్టాలు. ప్రియులారా, కానీ ఇది శ్రేష్టమైనది. దేవుని స్తోత్రం. చేదుగానున్నప్పటికీ శ్రేష్టమైనది అని అమ్మగారు ఎంచుకోవడం జరిగింది. దేవుని సేవను తృణీకరిస్తే, దేవుని పనిని తృణీకరిస్తే నాకు భవిష్యత్తు ఉండదు అని చెప్పి దేవుడిచ్చినటువంటి పనిని శ్రేష్టమైనదిగా, ఆవిడకైతే ఉద్యోగం చేయాలనేది చాలా ఇష్టం. దేవుడు ఆ సరదా కూడా అక్కడ చెప్పండి తీర్చేసి ఒక 5-6 సంవత్సరాలు చేసుకుని చక్కగా మరి మన బళ్ళోకి వచ్చేసారు. గట్టిగా చెప్పలు కొడదాం టీచర్ గారు, కొత్త టీచర్ గారు. మరి గమనించాలి, సేవ సుందరమైనదా కాదా? అయ్యో ఏమండి, మంచిదా? మంచిదేనా? శ్రేష్టమైనదా? ఓకే. క్షేమకరమైనదా? మేలుకరమైనదేనా? ఏమండి, ఆరోగ్యకరమైనదా? ఇంకా లాభకరమైనదా? ప్రియులారా, దయచేసి గమనించినట్లయితే సువార్త అనగా, ఇది కూడా చెప్పాలి, సువార్త అనగా చెప్పండి, ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు చేస్తుంది ఆవిడ కాదు. ఏమండి, సువార్త అనగా యేసువారిని గూర్చిన వార్త అనగా యేసయ్యను గూర్చిన వార్త. ఎటువంటిది? ప్రియులారా, యేసువారిని గూర్చిన వార్త ఎలాంటిదో దేవదూత చెబుతుంది. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన, అక్కడే చెప్పేసింది. ఏమంటుందంట? సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. బాబా, ఎంతమందికి? ఏమండి, ప్రజలందరికీ అంటే సర్వలోకమునకు, సర్వలోకములో ఉన్న వారందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇదిగో రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఇంకా రక్షణ కార్యం సంపూర్ణం అవ్వలేదు. రక్షకుడు పుట్టాడు అంతే. ఏమండి, రక్షకుడు పుట్టాడు అంతే. కానీ ఏం జరగాలి? రక్షణ కార్యం జరగాలి. ఒక పని చేసే వ్యక్తి వచ్చాడు, కానీ పని ఇంకా జరగలేదు. ఆ పని జరిగితేనే మనకు ఫలం.
కనుకనే ప్రజలందరికీ కలుగబోవు. అమ్మా ఎందరికట? అందరికీ, ఫ్రీ. అందుకున్న వారందరికీ ఈ రక్షణ. ఎందరికీ? ఈ రక్షణ ఎవరికి? కోరుకున్న వారందరికీ. ప్రభు అంటారు, నేను నశించిన ఇశ్రాయేలుల యొద్దకే పంపబడి తిని, మీ కొరకు కాదు అన్నారు కదండి. అన్న ఆయన ఆ తూరు ప్రాంతానికి ఎందుకు వెళ్ళారు? ప్రియులారా, కోరుకునేవారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఆయన. కనుక ప్రభువును గూర్చిన వార్త విని ఆమె వచ్చింది. ఆయన ఎవ్వరికీ తెలియకుండా ఉండాలనుకున్నారట, కానీ ఆయన గూర్చిన వార్త వినబడిపోయింది. ఆమె వచ్చింది, ప్రభువుని ఆశ్రయించి ఆ కార్యమును విశ్వాసముతో అందుకున్నట్లుగా చూస్తున్నాం. గనుక ఈ సువార్త ఎందరి కొరకు అనంటే అందుకునే వారందరి కొరకు. సరే, ఈ రక్షకుని వల్ల కలిగే లాభం ఏమిటి? ఏమండి, ఏం కలుగుతుంది? రక్షణ. ఏం కలుగుతుందమ్మా? రక్షణ. రక్షణ అంటే ప్రియులారా, పూర్వం చెప్పాము, ఇందాక చెప్పామే, క్షేమకరమైనది, లాభకరమైనది, మేలుకరమైనది. ఏమండి అని. క్షేమము అని అంటే, క్షేమకరమైనది అంటే కీడేమీ రాకుండా ఉండడం. అవునా? ఈ సువార్త క్రీస్తు వారి ద్వారా కలిగే ఈ రక్షణ నీకు, నాకు, సర్వలోకములో ఉన్న వారందరికీ రక్షణ కలుగజేయునదై ఉన్నది. ఏమిటి రక్షణ అనగా, నీ శరీరమునకు రక్షణ, రెండవది నీ ఆత్మకు రక్షణ. ఆయన నీ ఆత్మను రక్షించడానికి వచ్చారు, నీ శరీరమును కూడా రక్షించడానికి వచ్చారు. అర్థమైందండి? ఎందుకు అనంటే, నీ శరీరమును నీ ఆత్మయు అగ్నిలో పడిపోకుండా, ఎందులో అగ్నిలో పడిపోకుండా కాపాడుటకే ఆయన వచ్చాడు. అదే రక్షణ కార్యం. మన శత్రువైనటువంటి అపవాది మనలను అటువంటి అగ్నిలోనికి తీసుకుని పోవడానికి వాడు మనలను మరి వెంబడించుచున్నాడు అనే సంగతిని గమనించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయములో 28వ వచనం, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ప్రియులారా, రేపటి దినమందు మనిషి యొక్క ఆత్మయు శరీరమును నరకాగ్నిలో పడబోతోంది. గనుకనే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయనను, ఆయన రక్షణను, ఆయన సువార్తను విశ్వసించిన వారందరికీ వారి శరీరమునకు రక్షణ, ఆత్మకు రక్షణ. యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 24వ వచనం, చివరి వచనం, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు, వాటి పురుగు చావదు, అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండు. ఇలా చూడండి, ప్రభువుని నమ్ముకొనడం ఎంత అవసరమో, ఎంత అవసరమంటే, మనిషి అనుకుంటున్నాడు నేను చనిపోతే ఈ శరీరం అట్లా కలిసిపోద్ది, నాకేం కాదు అనుకుంటున్నాడు. కాదండి, అంచె తీర్పులో నీ శరీరమును ఆత్మను కూడా మళ్ళీ రెంటినీ కలిపి, మరణం ద్వారా రెండు వేరవుతున్నాయి, కానీ మరలా దేవుడు ఏం చేస్తాడట, రెంటిని కలిపి అగ్నిగుండంలో వేస్తాడు. ఒకరి శరీరం ఒకరికి ఇవ్వడు. శరీరము ద్వారా మనం చేసిన అతిక్రమాలన్నిటి విషయమై శిక్ష పొందునట్లుగా
పొందినట్లుగా ఎక్కడేస్తాడట? అగ్నిగుండంలో వేస్తాడు. ఇప్పుడు చెప్పండి, నీ శరీరానికి రక్షణ, నీ ఆత్మకు రక్షణ ఎంత అవసరమో ఆలోచన చేయండి. గనుకని ప్రియులారా, సువార్త అనగా నిత్యజీవములోనికి మార్గము. ప్రతి మనిషికి మనం చెప్పాలి, నీ శరీరాన్ని కాపాడుకో, నీ ఆత్మను కాపాడుకో, లేకపోతే నిత్య నరకములోనికి వెళ్ళిపోద్ది, చూసుకో. ఆత్మను కాపాడుకోవాలి, శరీరాన్ని కాపాడుకోవాలి. శరీరము ఆత్మయు కూడా రేపటి దినమంది ఎక్కడికి వెళ్ళబోతోంది? నరకాగ్నిలోనికి వెళ్ళబోతోంది అనే సంగతిని మనం గమనించాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ప్రియమైన వారలారా, సువార్త ఎంత ముఖ్యమో ఈ మాటలో మనం గమనించాలి. మరి ఈ సువార్తను ప్రకటించుట ప్రతి వారికి చాలా ఉన్నతమైన ముఖ్యమైనటువంటి అంతస్తు అని నేను తెలియచేస్తున్నాను. సువార్తను ప్రకటించే స్థాయికి నీ ఆత్మీయ జీవితం ఎదగాలి. ఒక చెట్టు ఎంతకాలమైనా ఆకులు వేసుకుంటా, పూత పూసుకుంటా అలాగే ఊరుకుందనుకోండి, కాయలు కాయకుండా ఏమైనా ఫలం ఉంటుందా? ఏమండి చెప్పాలి. ఒక వ్యక్తి ద్రాక్ష తోటలో 3 ఏండ్లుగా చూస్తున్నాడట, ఏం కాయట్లేదు, కాయలు కాయట్లేదు. ఆత్మీయ జీవితంలో ఏడాదికి ఏడాది పెరగాలి. నువ్వు సరిగా ఆహారం తినట్లేదు అనుకుంటున్నాను నేను. తిన్న వాళ్ళు ఏమవుతారమ్మా? తిండి తింటే కండగలదోయ్ అంటే నీ అంతరంగం, నీ శీల గుణం ఉందే. కొంతమంది శీల పకోడీలు ఉంటారు, ఎంతకాలమైనా అలాగే ఉంటున్నారు, ముసలోళ్ళు అయిపోయినా సరే. అంటే వీళ్ళ వాక్యాన్ని ఏం చేయట్లేదు, తినరు. తింటే ఎప్పుడో పోద్ది. ఏంటది? ఏమ్మా తింటారా? తింటలేదు. నువ్వు వాక్యాన్ని సరిగా భుజిస్తే నీ అంతరంగంలో మార్పు జరుగుతుంది. నువ్వు వాక్యాన్ని సరిగా భుజించు. అదేదో గొప్పతనం అనుకుంటారు, ఇంకా చిన్నపిల్లల్లాగా శీలేసాలు వేసుకుంటూ ఉంటుంటారు. ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి, ఒక్కళ్ళెత్తరు. ప్రియమైన వారులారా, మరి సభలను గూర్చి చెప్పుట ఇదే సువార్త. ఆహ్వానించుట ఇదే సువార్త. మీలో ఎంతమంది చెప్పండి ఇప్పుడు ఎదిగిపోయిన వాళ్ళు? ఆలోచించుకోవాలి. ఏమండి? పరులకు ప్రకటించు సేవ జరుపలేక ఉన్న ఎడల పరమభక్తి పరులకైన బహుమానంబు దొరుకుట ఎట్లు? మీరు ఇంకే స్థాయికి రాలేదు, ఇంకా ఇతరులకు ఆహ్వానం చెప్పే ఎదుగుదలలోకి ఇంకా రాలేదు. ఇంకా చిన్నపిల్లలే భక్తిలో. ఎవరమ్మా? ఇంకా చిన్నపిల్లలే. ఆత్మీయతలో ఎదగలేదు. గుర్తించండి. ఎదిగిన చెట్టు ఏం చేస్తుంది తెలుసా? అనేకుల ఆకలి తీర్చడానికి కాయలు కాస్తుంది. అంటది, నువ్వు కాయంతా ఫుల్గా తినేసి ఎక్కడో చోట పాడేసి వెళ్ళిపో అంటది. ఎందుకట? ఇప్పుడు మామిడికాయ ఉంది, ఎర్రగా అందంగా నిన్ను ఆకర్షిస్తుందా లేదా? ఆ కాయని ఏం చేయాలి మనం? కోసుకుని శుభ్రంగా తినేసి, టెంక తినగలవా? తినలేం కదా. కనుక చక్కగా ఎక్కడో చోట పాడేసి వెళ్ళిపో బాబు అంటది. అప్పుడు ఏమవుతుందమ్మా? అక్కడ మరొక చెట్టు వస్తుంది. అంటే చెట్టుకే అంత జ్ఞానం ఉంటే, ఏమండి, ఏ చెట్టును చూడండి ఊరకే ఉండదు. నాలాంటి చెట్లు అనేకము తయారు కావాలి, రావాలి అని చెప్పి ఫలిస్తానే ఉంటాయి.
మనం ఇంకా అంత ఆత్మీయ ఎదుగుదలలోకి రాలేదు అనేది మీకు అందరికి అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఏమ్మా, ఇంకా అంత ఎదగలేదు మీరు, తెలుసా? ఎదగలేదు. ఇంకా ఎదిగితే ఎదుటి వారి మీద ప్రియులారా మీకు ప్రేమ, ఆకాంక్ష. ఆయన ఎవరట? అతికాంక్షణీయుడు, కోరుకునేవాడు. ఆయన మనందరినీ కోరుకున్నాడు. మనం కూడా అందరినీ కోరుకునేవారిగా తయారవుతాం. ప్రతి వారిని కోరుకోవాలి. మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని కూడా మనం ప్రేమించే వరుసలోకి వస్తామండి. విన్నారా? ఎంతసేపు మనమే ప్రేమించేసుకోవడం. ఇంకెక్కడే ఉంది బండి? ఎక్కడుంది? ఎవ్వరి గురించి పట్టింపు ఉండదు, ఎవ్వరి గురించి ఆలోచన ఉండదు. వాళ్ళ రమ్మందాం, వీళ్ళ రమ్మందాం అనేది ఏమీ ఉండదు. ప్రియమైన వాళ్ళు ఆలోచన చేసుకోండి. కనుక సువార్తను ప్రకటించే ఆత్మీయ అంతస్తు చాలా ఉన్నతమైన అంతస్తు. అందుకే చెప్తున్నారు, వారి పాదములు ఎటువంటివట? సుందరమైనవి. ఎంత అందమైనవి? చాలా అందమైనవి. చాలా ప్రియులరా, శ్రేష్టమైనవి, క్షేమాన్నిచ్చేవి, మేలుకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, లాభకరమైనవి, జ్ఞానవంతమైనవి. ఆత్మీయతలో ఎదుగుట గుర్తుపెట్టుకోవాలి ప్రియులారు, గమనించుకోవాలి. కనుక పరులకు సువార్త ప్రకటించే, ఏంటి సువార్త? ప్రభువును గూర్చిన వార్త, ప్రభు యొద్దకు ఆహ్వానించుట, ప్రభు యొద్దకు నడిపించుట. చిన్న మాట, ఎవరో వింటలేదండి, ఎవరు రావట్లేదండి అంటారు. ఒకటే మాట. నేనంటాను, ఎవరు రాని మాన్ని చెప్పడమే గొప్ప భాగ్యం. ఏమండి? చెప్పడమే గొప్ప భాగ్యం. మీరు అలాగూ ఎవరైనా ప్రయత్నం చేయగలిగారా? ఏమండి? మేము కొంచెం సగం చేశారేమో, 5 సంతోషం. దేవుడు మిమ్మల్ని సగం దీవునిచ్చిన గాక. మరేం చేయను? ఏమండి ప్రియులారా? ఇంకా మీ ఇంట్లో ఎవరు లేరు కదా? మీ ఇంట్లో ఎవరు లేరు. మీ ఇంట్లో ఉంటే పోనీ తీసుకొద్దురు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏమ్మా మార్తమ్మ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదండి. ప్రియమైన వాళ్ళారా, సంబంధాలకైతే తుర్రుమనాలు కోడెళ్ళిపోతారు, కానీ కోటాలు తెచ్చుకోవడానికి మాత్రం మీకు బుర్రలు పనిచేయవు కదండి. మా వాళ్ళు మా లోకం వెళ్ళాలని తప్పదండి కదమ్మా. ఆటో ఎక్కి టీయమని వెళ్ళిపోవడం మాత్రం వచ్చు, కానీ ఏమ్మా ప్రియులారా చెప్పాలి. రేపొద్దున్న అగ్నిలో బాగా మణుదు కానిలే అన్న మాట అంటే ఒకవేళ ముఖం మార్చుకుంటారు. ఏమవుతారు? కొంత భయభక్తులు కలిగిన వాళ్ళు అయితే ఏమవుతారమ్మా? ఏమవుతారు? ఏదోలాగా వచ్చి పడతారు కదా, పడతారు. గనుక ప్రియులారా, సువార్తను ప్రకటించుట చాలా సుందరమైన అడుగులవి. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సువార్త నోవాహు గారు ప్రకటిస్తూ వచ్చాడు. ఎంత బాగా ప్రకటించాడంటే 120 సంవత్సరాలు ప్రకటించాడండి. తాను నమ్మాడు, తన కుటుంబం అంతటిని ఆ మార్గంలో నడిపించుకున్నాడు. ఎక్కడ సువార్తను విడిచిపెట్టలేదు. ప్రియులారా, దేవుడు చెప్పిన పనిలో నమ్మకంగా అడుగులు వేశాడు. కనుకని ఆయన చరిత్రను మనం చూస్తే ఎంత అద్భుతమైన చరిత్రగా కనబడుతుందో అతని జీవితం, ఆయన మాటలు, ఆయన పనులు, ఆయన చేసిన బాధ్యతతో కూడినటువంటి పనులు, ఎంత ఆయన చేసిన సువార్త నడక ఎటువంటిది చెప్పాలి ఇప్పుడు? ఏమండి? మంచిదేనా? చెప్పట్లేదు. ఏమండి? శ్రేష్టమైందేనా?
క్షేమకరమైందేనా, లాభకరమైందేనా, మేలుకరమైందేనా, ఆరోగ్యకరమైనదేనా, జ్ఞానవంతమైనదేనా? కనుకనే సర్వలోకము మునిగిపోయింది, కానీ దేవుడు ఆయనకు అప్పగించిన వారిని ఆ వాడను ఏం చేయలేదు, మునగనివ్వలేదు. నేను అంటాను, ఆ వాడకు అసలు ఎక్కడా కన్నం లేదంటారా? ఏమండి, తల వెంట్రుకంత గీతన్న లేదంటారా? తల వెంట్రుక తాటికాయ అంత కన్నం ఉన్నా కానీ అందులో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆయనతో ఉన్నాడు కనుక ఆ వాడేం కాలేదు, మునగలేదు. కన్నం ఉందో లేదనేది మనకు అనవసరం, కానీ కన్నం లేకపోయినా మునిగిపోద్ది. ఎవరు లేకపోతే? దేవుడు లేకపోతే. కనుక సుందరమైన నడక, శ్రేష్టమైన నడక, జ్ఞానవంతమైన నడక, ఆరోగ్యకరమైన నడక ఆయన నడిచాడు. అందరూ ఇలా పోతున్నారు, నేను ఒక్కడిని ఎందుకు అనుకోలేదండి. నిజంగా ఎంత శ్రేష్టమైన జ్ఞానవంతమైన నడక నడిచాడు ఆయన. లోకమంతా ఒకలాగుంటే నేను ఒక్కడిని ఎందుకు? ఏమండి, ఒక్కోసారి నాకు అలాగ అనిపిస్తుంటుంది. అందరూ అలాగున్నారు, నాకు ఎందుకు ఒక్కడికి, నాకు ఎందుకు ఈ బాధలు అనిపిస్తుంటుంది. ఏమండి, కానీ దేవుడిచ్చిన భాగ్యం. దేవుని స్తోత్రం. ముందుకు వెళ్దాం ప్రియమైన వారులారా. ఎంత ఘనమైనటువంటి నడకను ఆయన నడిచాడు ఈ లోకములో. లోకమంతా మునిగి నశించిపోయారు, కానీ పర్వతముల మీద అనగా దేవుని మీద, దేవుని స్తోత్రం, దేవుని కొరకైన నడక నడిచినటువంటి ఆయన ఇల్లు ఏం కాలేదు, కూలిపోలేదు. పర్వతాలు ఎక్కింది, అరారాతు పర్వత శిఖరమెక్కినట్లుగా ఆయన జీవితం ప్రియులారా మనకు కనబడుతుందండి. ఇంకను మనం ముందుకెళ్దాము. ఈ సువార్త ప్రకటించు వారి జీవితాలు ఎంత అద్భుతముగా ప్రియమైన వారులారా మార్చబడుతున్నాయో. యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29 వచనాల్లో మనం చూస్తే, అమ్మా ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఈ సమరయ స్త్రీ జీవితం అంతా కూడా మరి ఎటువంటిది? అయోగ్యకరమైనది, కీడుకరమైనది, లోపమైన జీవితము, లోటైన జీవితము, ఏమండి, నష్టకరమైన జీవితము, ఆరోగ్యకరమైన జీవితం కాదు, అజ్ఞానముతో కూడిన జీవితము, చెడ్డ పేరు కలిగిన జీవితము. ఇటువంటి జీవితం ఏమైంది? ఏమండి, క్రీస్తును కలుసుకున్న తరువాత, ఏమండి, క్రీస్తును కలుసుకున్న పిదప ఆమె జీవితము ఎంత ఉన్నతంగా మారిపోయిందో. ఏమండి, ఎంత ఉన్నతంగా మారిపోయింది. ఆమె నలుగురిలో తిరిగేది కాదు, అందరితో పాటు నీళ్ళకి వచ్చేది కాదు. ఎవ్వరు రాని టైంలో మధ్యాహ్నం 12 గంటలకి బిందు పట్టుకుని ఎక్కడికి వెళ్ళేది? ప్రియమైన వారులారా, ఏమంటారు? 6 గంటలకి మామూలుగా ఉదయం సాయంత్రం వెళ్ళొచ్చు కదా. వెళ్తే ఏం జరుగుతుంది? వెళ్తే ఏం జరుగుతాయి ఏమ్మా? పావురాలన్నీ కలిసి పుడిచేస్తాయి. పావురాలేనా? అండ్ అయ్యి ఒకలా ఉంటాయి కదా అని పావురాలు అంటున్నాను నేను. ఏమ్మా, ఏంటవి? ఎక్కడుంటాయి? నువ్వు దగ్గర ఉంటాయా? బావి దగ్గర ఉంటాయా? నీళ్ళకి వెళ్తాయా? ప్రియులారా, మరి భలే పావురాలు కదా. గనుక
ఎప్పుడు వస్తుందంటే మధ్యాహ్నం వస్తుంది. ఇటువంటి ఈమె, ఎవరితోనూ కలవని ఈమె, మాట్లాడని ఈమె, ఏమండి రహస్యమైన జీవితాన్ని జీవించే ఈమె ఏం చేసింది? ప్రభువుని ప్రియులరా పరిచయం కలిగిన తరువాత, పాపపు టుప్పుదల పొందిన తరువాత, పాపములను ఒప్పుకున్న తరువాత, పాప క్షమాపణ పొందిన తరువాత, సువార్త సత్యమును తెలుసుకున్న తరువాత ఈమె కాముగా తన ఇంటికి వెళ్ళిపోలేదు. ఎంత ఆధిక్యత పొందింది అని అంటే, తన జీవితం అంతటిని ఒక్క దినములోనే, ఒక్క గడియలోనే మార్చేసుకుందండి. దేవుని స్తోత్రం. వెంటనే ఎక్కడ పరిగెట్టిందంట? బిందు నిండా నీళ్ళు నింపుకుని ఇంటికి పోలేదు. బిందు కూడా అక్కడ వదిలేసి కొండను అక్కడ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణ్ణి నేను చూచి తిని, ఈ మనుష్యుడు క్రీస్తు కాడా. అనేకులకు క్రీస్తును ప్రకటించే వ్యక్తిగా మారిపోయింది. అలా ప్రకటించే స్థాయికి వచ్చింది అని అంటే ఎంత పరిశుద్ధతలోకి అడుగుపెట్టేసిందో. తన పాప జీవితం అంతటి నొప్పేసుకుంది. కప్పుకోలేదు, దాచుకోలేదు, లేదనలేదు. ఆ పాప జీవితం అంతటిని అసహించుకుంటుంది, విడిచిపెట్టేసింది. ఆమె చెప్పిన మాటలన్నీ విన్నవారు పరిగెత్తుకుని వచ్చి ప్రభువును కలుసుకున్నారు. ప్రభు మాటలు విన్న తర్వాత వారు అంటారు, నువ్వు చెప్పిన మాటలను బట్టి కాక మేమును స్వయముగా ఈయనే క్రీస్తు అని మేము తెలుసుకున్నాం. ఒక పాపి సువార్తను ప్రకటించాలంటే, ఆ స్థాయికి రావాలంటే ఎంత మార్పును చెప్పండి, ఎంత మార్పు చెందితే ఆ స్థాయికి వస్తారు. ఎంత మార్పు చెందితే, ఎంత మనసు మార్చుకుంటే. నేను చెప్తే ఎవడింటాడు? మీలో చాలామంది చెప్పే మాటలు ఇవే కదమ్మా. నేను చెప్తే ఎవడింటాడు అంటే, నువ్వింకా దేవుని పక్షమున నిలబడ్డానికి ఇంకా సాహసము చేయడము లేదని అర్థం. దయచేసి ప్రియులారా గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. మరి ఆమె జీవితం ఎంత మార్పు చెందిపోయిందో. ఆమె మాటలు మారిపోయాయి, జీవితం మారిపోయింది, పనులు మారిపోయాయి, పద్ధతులు మారిపోయాయి, అంతా మారిపోయింది. ఎంతో సుందరమైన జీవితంగా మారిపోయింది. సువార్తను ప్రకటించే వారి పాదములు, జీవితములు ఎటువంటివట? సుందరమైన జీవితాలు, లోపము లేని జీవితంగా ఆమె జీవితం కనబడుతుంది. ఇప్పటిదాకా ఎంతో లోటైన జీవితం. దయచేసి గమనించాలి ప్రియులారా. అపోస్తల కార్యములను మనం చూస్తాం. సువార్త వ్యతిరేకి అయినటువంటి పౌలు చరిత్ర ఏమండి, మరి క్రైస్తవులను హింసించుటే అతనికి ప్రాణాధారమైనట్టుగా మరి ఆయన అనేకులను చంపుచూ బయలుదేరినటువంటి ఈ పౌలు గారు అంటాడు కదా పత్రిక పాఠములో, పూర్వము అమ్మ బైబిల్ తీకండి, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను. పూర్వం అలాంటి వాడు, సువార్త వ్యతిరేకి, స్త్రీలను, పిల్లలను, పురుషులను చంపే వ్యక్తి, హింసించే వ్యక్తి, హానికరుడు. ఎప్పుడైతే క్రీస్తును కలుసుకున్నాడో ఈయన జీవితం ఎంతగా మారిపోయింది అని అంటే, సువార్త కొరకే బ్రతికే జీవితం. దయచేసి మనము క్రీస్తులోనికి వస్తున్నాం, క్రీస్తును వారముగా మనం ఉంటున్నాం, కానీ మనలో ఎంత మార్పు. సువార్తను ప్రకటించే వరుసలోనికి రాకపోవడం, సువార్తను అనేకులకు అందించని వారిగా మనం ఉండిపోతున్నాము అంటే, మనలో ఆత్మీయ ఎదుగుదలను మనం ఏం చేస్తున్నామండి? ఎదగనివ్వడం లేదు అని అర్థం. పుట్టిన పిల్లలకట షూలు వేసేసి ఆ కాల్ని ఏం కానివ్వట్లేదు, ఆ పాదాలని ఎదగనివ్వడం లేదు. ఈ మధ్య మోడర్న్ లైఫ్లో మనం చూస్తాం, పుట్టిన పిల్లలకి ఏమయ్యొద్దు, షూలు వేయకండి, సాక్స్లు వేయండి, ఆ కాలు ఎదగనివ్వట్లేదు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అలాగే మన ఆత్మీయ జీవితం అనే ఈ స్వార్థ పాదమును ఎదగనివ్వకుండా మీలో చాలామంది, అయ్య బాబోయ్
వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, ఇంకెక్కడికైనా ఏమనరు కదండి, ఎక్కడికి వెళ్ళినా ఏమనరు. దేవుని సన్నిధికి వెళ్తే, దేవుని గురించి చెబితే, దేవుని గురించి ఆహ్వానిస్తే వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అని మన సువార్త పాదమును ఎదగనివ్వకుండా ఏం చేస్తారు ప్రియులరా? గట్టిగా బంధించేసేవాళ్ళు మీరే మీరే మీరే. ఆలోచించుకోండి. మేము కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, అక్కడికి ఎందుకు ఇక్కడికి ఎందుకు అని అనుకుంటూ ఉంటాం. అది కూడా ఏంటట, పాదాన్ని సువార్తని ప్రకటించకుండా కాలు కట్టేసుకోవడమే. మీరు కూడా మీ ఆత్మీయ ఎదుగుదలను ఎదగనివ్వకుండా రేపొద్దున పరలోకం చేరినప్పుడు నేను పలానా వాళ్ళకి చెప్పానండి సువార్త, పలానా వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించండి, పలానా వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించామనండి, వాళ్ళందరూ చెప్తుంటే నువ్వేం చెప్తావు? నేనండి ఇంత బంగారం కొన్నానండి, మా మమ్మీ ఇప్పుడు ఏం చెప్తుందో ఏటో అక్కడికి వెళ్ళి. మా ఊడి పొలం కొందాం అనుకున్నాను, కొనలేదు. ఏమండి 2 కాసులు తాడు అక్కడ ఉండిపోయిందండి, శివులు ఏమో కొత్తవి చేయించుకున్నా ఇక్కడ ఉండిపోయండి. శివులు కన్నాలు పెద్ద అయిపోతే ఆపరేషన్ చేయించుకున్నానండి, మళ్ళీ ఇంకా పెట్టుకోలేదండి, చేసుకోలేదండి. ఏమా ఏ చెప్పుకుంటారు రేపొద్దు? ఆలోచించుకోండి మీరే. నేను ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాను? నా పరిధిలో నాకున్న అవకాశములో నా బంధువులకు, నా స్నేహితులకు, నా ఇంటి వారికి నేను సువార్త ప్రకటిస్తున్నానా? దయచేసి సువార్త పనిని బంధించేసే వ్యక్తులుగా చాలామంది ఉంటున్నారు. మిమ్మల్ని మీరే గమనించుకోవాలని కోరుతూ, సువార్త ఏమిటి? సువార్త ఇది దేవుని యొక్క శక్తి అని చెబుతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను. అమ్మ ఇలా చూడండి, ఇలా చూడండి. సినిమాకి వెళ్దాం వస్తావా అనడానికి సిగ్గుపడరు కదండి. సినిమాకి వెళ్దాం, తీర్థానికి వెళ్దాం, సంబరానికి వెళ్దాం, సర్కస్కి వెళ్దాం, సిగ్గుపడతారా? మాట్లాడలేదు. సిగ్గుపడతారండి? అస్సలు సిగ్గుపడరు. పెళ్ళడానికి వీళ్ళు సిగ్గుపడరు, రావడానికి వాళ్ళు సిగ్గుపడరు. కానీ దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని సభలకు వెళ్దాం, క్రిస్మస్కి వెళ్దాం, రాకడ పండుగకి వెళ్దాం అని చెప్పడానికే సిగ్గు. రండి నేను తీసుకెళ్తాను, చాలా బాగుంటుంది అని చెప్పడానికే సిగ్గుపడేవారు చాలామంది ఉన్నారు. కానీ పౌలు గారు అంటున్నారు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఇది చాలా డేంజర్ అండోయ్. ప్రియమైన వారులారా, నీవు ఇది నీ టైము, నీ హయాము కనుక నువ్వు యాక్షన్ చేసేస్తున్నావు. కానీ రేపు దేవుని టైము, దేవుని హయాము వస్తుంది, అప్పుడు అక్కడ మనం ఏం చేయలేము. వాక్యంలో చూడండి, ప్రభు అంటున్నారు, ప్రియులారా, వాక్యంలో మనం చూసినట్లయితే లూకాసు సువార్త 9వ అధ్యాయం 26వ వచనం. లూకాసు సువార్త 9:26. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. అమ్మ విన్నారా? మనం బలంగా చెప్పాలి. ఏమనంటే దేవుని అక్కడ రమ్మటవా అలాగిలాగా ఎవరైనా అన్నారనుకో, అప్పుడు ఏం చెప్పాలి? అక్కడ అక్కడ గుండాటలు ఉండవు, డబ్బులాటలు ఉండవు, అక్కడ ఏముండవు, అక్కడ తాగుబోతులు ఎవరు ఉండరు, దొంగలు ఉండరు అక్కడ. ఏమండి? అక్కడ అల్లరేమి ఉండదు అక్కడ. చెప్పగలమా? దమ్ముందా? ఏమండి? ఎక్కడికి తీసుకెళ్తారు? తీర్థానికి రండి, అక్కడేముంటాయి? అల్లరి, గొడవలు, గోలలు, తాగుబోతులు, తిరుగుబోతులు, అల్లరితో కూడిన ఆటపాటలు.
అక్కడికి వెళ్ళాక ఏం పర్వాలేదు, చక్కగా పెళ్ళికి వెళ్తున్నట్టు తయారై మరి వెళ్తారు. మనం ఎందుకు మాట్లాడను? మనం ఎందుకు సిగ్గుపడాలి? ఈ పరిశుద్ధమైనటువంటి కార్యక్రమం రావడానికి సిగ్గుపడే పరిస్థితి, అపవిత్రమైన కార్యక్రమానికి రమ్మని పిలవడానికి వాళ్ళు ధైర్యంగా పిలుస్తున్నారు. ఏమండి? ఏదో పాపం అంటించుకోవడానికి, దెయ్యాలు అంటించుకోవడానికి సిగ్గుపడకుండా వెళ్ళే పరిస్థితి. ప్రియులారా, ఆలోచన చేయండి. మనము మాట్లాడకపోవడం ఎంత లోటో చెప్పాలి ధైర్యంగా. అక్కడ ఇలాంటివి ఏవి ఉండవు. అక్కడంత పవిత్రమైన కార్యము, పరిశుద్ధమైన మాటలు వినబడుతుంటాయి. చెడ్డ మాటలతో కూడిన పాటలు, సినిమాలు ఇవేవి అక్కడ ఉండు అని ఎందుకు మనం చెప్పం? దయచేసి ఆలోచన చేయాలని కోరుతున్నాను ప్రియులారా. ముందుకు వెళ్ళినట్లయితే పౌలు గారు చెబుతున్నటువంటి మాట మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాల్లో సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియులారా, సువార్త దేవుని శక్తి. సిలువ వేయబడిన క్రీస్తు యొక్క మరణము, ఆ పాప క్షమాపణ కార్యమును గూర్చి మనం చెప్పినప్పుడు ఇలా చూడండి, వాళ్ళు నోటి మీద వేలేసుకుంటారు. ఈరోజున లోకం ఎలాగుందంటే క్రైస్తవులంటే చెడ్డవాళ్ళు అన్నట్టుగా మాట్లాడే వ్యక్తులు, ప్రార్థన అంటే ఏదో చెడ్డది అన్నట్లుగా మాట్లాడే వ్యక్తులు. అప్పుడు మనం ఏం చెప్పాలి? యేసు ప్రభు మంచి దేవుడే కానండి, వాళ్ళు మంచోళ్ళు కాదండి అంటున్నారు కదా, అంటున్నారు. మరి మనం ఏం చెప్పాలి? వీళ్ళందరూ మంచోళ్ళా? ఏమండి, మీ ఊళ్ళందరూ మంచోళ్ళా అయితేని అని మనం ఎందుకు మాట్లాడకూడదు? ఎంతమంది దుర్మార్గులు, ఎంతమంది అన్యాయస్తులు, ఎంతమంది తాగుబోతులు, తిరుగుబోతులు, రకరకాల మనుష్యులు ఎక్కడున్నారు? నీ దగ్గరే కదా ఉన్నారు అని మనం ఎందుకు ప్రశ్నించకూడదు? క్రీస్తు కొరకు మనం ఏం చేస్తున్నామంటే ఏం చేయట్లేదు. ఏమండి, అలా ఏమన్నా అన్నా సరే కిక్కిరం అనుకుంటే ఏదో తప్పు చేసిన వారిలాగా. సువార్త పక్షమున మనం ఏం పోరాడుతున్నాం? మన ప్రభువు సర్వలోకం కొరకు సిలువలో ప్రాణం పెట్టి త్యాగమైపోతే మనం ఆయన కూడా పెద్ద నేరస్తుడు అన్నట్టుగానే మనం నోరు మూసుకుని ఊరుకుంటున్నాం. దయచేసి ప్రియమైన వారులారా, క్రీస్తు సువార్తను గురించి సిగ్గుపడకూడదు, ధైర్యంగా మాట్లాడేవారం కావాలి. మా ప్రభు సర్వలోకం కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు అని చెప్పి మనం మాట్లాడవలసిన వారమై ఉండగా ప్రియులారా, మన మౌనం వహించుట ఎంత మాత్రము సబబు కాదు అనే సంగతిని ప్రియులని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ముందుకు వెళ్దాము. ప్రభు అంటున్నాడు, సువార్తను గూర్చి నన్ను గూర్చి సిగ్గుపడువాడెవడు అంటే, ప్రభువుని గూర్చి మాట్లాడడానికి సిగ్గుపడుతున్నావంటే నువ్వు ఇంకా ప్రభువులో సంపూర్ణంగా నీవు దేవునికి అప్పగించుకున్న వ్యక్తిగా లేవేమో. నీ జీవితం సంపూర్ణంగా దేవుని కొరకు నీవు సమర్పించిన వ్యక్తివి కావేమో. చాలా తల ఎత్తుకొని ధైర్యంగా క్రీస్తుని గురించి మనం మాట్లాడాలి. సమరయ స్త్రీయే, ఆమె జీవితం చెడ్డది, కానీ ఎంత ధైర్యంగా బలంగా ప్రకటించిందండి. కనుక ప్రియమైన వారులారా, ముందుకు వెళ్ళిపోయినట్లయితే కీర్తన గ్రంథం 68:11 మనం చూస్తాం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. విన్నారా?
ప్రభువును గూర్చి ప్రకటించే స్త్రీలట ఎలా ఉన్నారు? గొప్ప సైన్యముగా ఉన్నారు. అవునండి, ప్రభువు చేత విడిపించబడినటువంటి ప్రతి స్త్రీ ప్రభు కొరకు గొప్ప సువార్త పనిచేశారు. సమరయ స్త్రీ సువార్త కొరకు గొప్ప పని చేశారు. ఇంకా మనం చూస్తాము, మరి ప్రభువుతో పాటు పరిచర్యలో పాలు పంపులు పొందినటువంటి వారు కనబడుతున్నారు. మరి లూకా సువార్త 8వ అధ్యాయం 1 నుండి చూస్తే, ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు పట్టణములో గ్రామములో సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చి, ప్రభు యొక్క సువార్త పరిచర్యలో వీరందరూ కూడా చాలా నమ్మకంగా వారు పనిచేసినట్లుగా ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి ఈ రోజున గమనించాలని కోరుతున్నానండి. ప్రభు ఎక్కడుంటే అక్కడకు వారు వెళ్తూ వచ్చారు. ఆయనను ప్రియమైన వారు వెంబడిస్తూ వచ్చారు. ఆయనను మరి ప్రకటిస్తూ వచ్చినట్లుగా కూడా మనకు కనబడుతూ ఉంది. మనము చివరిలో మనం చూసినట్లయితే మరి అనేక మంది శిలువ మరణ యాత్రలో కూడా ప్రభువుతో కూడా మరి వారు ఉన్నట్లుగా లూకా సువార్త 23వ అధ్యాయము 49వ వచనం లేక 27 చదవండి. గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచున్న దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. పురుషులు ఎవరు వెంబడించలేదు. ఈ శిష్యులు ఎప్పుడో మాయమైపోయారు. ఆయా వారందరూ మాయమైపోయారు. కానీ ఎవరు విడవలేదమ్మా? స్త్రీలైన వారు ప్రభువుని విడవలేదు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. వారి యొక్క ప్రవర్తన ఎంత మాదిరికరంగా ఉందో, ఎంత కృతజ్ఞతాపూర్వకంగా ఉందో, ఎంత యోగ్యంగా ఉందో. వారు ప్రభువుని ఎడల ఎంతో గౌరవము, మర్యాద, ప్రేమను, భక్తిని, కృతజ్ఞతను కలిగి ప్రభువుని వెంబడిస్తున్నారు. ఏమి చేయలేని వారైనప్పటికీ ఆయన సిలువ మోయిచు వెళ్తూ ఉండగా వారు ప్రభువుని అలాగూ వెంబడిస్తూ వచ్చినట్లుగా చూస్తున్నాం. 49వ వచనంలో కూడా మనం చూస్తాము, ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. ప్రభు సిలువేయబొట్ట పరిస్థితులన్నీ చూస్తున్నారు. వేదనతో గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ప్రభువుని విడవలేదు వాళ్ళు. ప్రియులారా, ప్రభు సిలువలో చనిపోయిన పిదప మనం చూస్తాము. మరి చూడండి, అక్కడ మనం చూస్తే 55వ వచనం, అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి సమాధిని ఆయన దేహం ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉంటిరి. చివరి మాట కూడా చెప్పేస్తాను ప్రియులరా. ప్రభు సువార్తలో స్త్రీలున్నారు, శ్రమలో స్త్రీలున్నారు, మరణ పర్యంతము స్త్రీలున్నారు, సమాధి యొద్ద కూడా స్త్రీలైన వారు ఉన్నారు. 3వ నాడు తిరిగి లేచినప్పుడు కూడా ప్రియులారా 24వ అధ్యాయం 1వ వచనంలో తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి ప్రభువుని ప్రకటించువారు గొప్ప సైన్యం వలె అందరూ మాయమైపోయారు, అందరూ పారిపోయారు. కానీ సైన్యం ముందుకే వెళ్తుంది. గట్టిగా చెప్పకూడదమ్మా? ఏమండి, సైన్యం అంటే ఎంతమంది ఉండాలి చెప్పాలి. ప్రియులారా, 1 man ఆర్మీ అంటారు. ఎంతమంది? 1 man ఆర్మీ అంటే ఒకడే సైన్యం, అతడే సైన్యం అని ఉంటుంది టైటిల్. ఎవరా సైన్యం?
దావీదు గారు యుద్ధానికి వెళ్ళాడు, ఒకడే కదండి, ఒకడే. ఇక్కడ కూడా ఎంతమంది అంటే నలుగురు, ఐదుగురు. ప్రియులారా, ఆ కొద్ది మంది ప్రకటించు స్త్రీలు ఎలా ఉన్నారట? గొప్ప సైన్యముగా. ఆ ఒక్కడు లక్షల మంది అయిపోయారు దావీదు విజయం పొందేటప్పటికి. ఏమంటే ఒక్కడే లోయలోకి వెళ్ళాడు, గొలియాతు తల పడగొట్టేటప్పటికి, నరికేటప్పటికి ఇశ్రాయేలులందరూ ఆయనను బట్టి ఫిలిష్తీయులను తరమడానికి పరిగెత్తారు. అలాగే ఇక్కడ కూడా మగ్దలేనే మరియా ఈ స్త్రీలతో పాటు వెళ్ళి ప్రియులారా ప్రభువుని కలుసుకున్నది. దేవుని స్తోత్రం. కనుక వారందరూ ప్రభువుని చూచి సంతోషించి వారందరూ వెనుదిరిగి వచ్చి అంటున్నారు, ఎవరికి చెప్తున్నారమ్మా? పురుషులకి చెప్తున్నారు. దైవజనులు అన్నారు, ఈ చివరి దినాలలో సువార్త ప్రకటించగలిగేది స్త్రీలు మాత్రమే అన్నారు. మీరు ఏదైనా సువార్త తీసుకొస్తే వింటాం మాట మేము. ఏంటట చెప్పండి. మేము ఎక్కడికైనా ఇంటికైనా వెళ్ళి సువార్త చెప్పడానికి వెళ్ళామనుకో, ఈ దొంగోడో ఎవడో ఏటో అన్నట్టు చూస్తారు. అదే స్త్రీలు వెళ్తే చూస్తారా? మళ్ళా చూడరు. వింటున్నారా? దైవజనుడు అన్నాడు, రాబో కాలము అంటే దైవజనుడి కాలంలో చెప్పిన మాటలు. రాబో కాలము సువార్త ఎవరిది? స్త్రీలదే. కనుక ప్రభు పునరుద్ధాన కాలంలోనే పురుషులు మాయమైపోయారు, స్త్రీలే కనబడుతున్నారు. చూడండి, అక్కడ చూస్తాం 11వ వచనములో మరి మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తెలియని మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను మరి ప్రభు యొక్క పునరుద్ధాన కార్యాన్ని చాటిన వారిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు. కనుక సంగమాన్ని ముగిస్తున్నాను. నీ జీవితంలో ఈ ఆత్మీయ అంతస్తుకు నీవు రాగలవా? సుందరమైన జీవితము. మరి సువార్త పరిచర్యలో చరిత్రలో మనం చూస్తాం, అనేక మంది భయంకరమైన వ్యక్తులు సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మారి వారి జీవితం ద్వారా ఎందరినో రక్షించినటువంటి వారు అనగా ఈ నడక ఎంత గొప్పది. ఇటువంటి సుందరమైన నడకకు మనం రావాలి, సుందరమైన జీవితానిలోనికి మనం రావాలి. ఇంకెంతసేపు వాళ్ళతో ఏం పడతావమ్మా నువ్వు? ఎవరితో? ఏమండి? ఆ బాగుపడిన వాళ్ళతో ఎందుకు? దేవుని స్తోత్రం. బాగుపడే వ్యక్తులకు మనం ఏం చెప్దాం? సువార్తను చెప్దాం. అప్పుడు వాళ్ళని వెనకాల వస్తారు. అంతేగాని ఎంతసేపు చెప్పండి వాళ్ళ వెనకాలే ఉంటే వాళ్ళు నీ జీవితంలో ఏమాత్రం నీకు లొంగరు. సరికదా? నీ జీవితంలో ఉన్నతమైన సౌందర్యవంతమైన స్థితికి నిన్ను రానివ్వరు. దేవుని కొరకు అడుగులు వేయి, దేవుని కొరకు జీవించు, దేవుని సువార్తను ప్రకటించు. పరలోకం వెళ్ళినప్పుడు ఆ ప్రభువా నేను ఒకరికి సువార్త చెప్పాను ప్రభు అని చెప్పుకోండి. దేవుని స్తోత్రం. ఎంత సంతోషం అండి. ఏమండి? 0 మార్కులు వచ్చిన వాళ్ళకి 1 మార్కు వచ్చిన వాడికి తేడా ఉంటుంది కదా? తేడా ఉండదా? 1000 మంది ఉన్నారు 0 మార్కులు, 1 మార్కు వచ్చినోడు ఒకడు ఉన్నాడు. వాళ్ళందరికంటే నేను పైనట్టే లెక్కలేదా? జీవితంలో దేవుని కొరకు పని చేయండి. కనుక నేను కోరుతున్నాను, రాబో కాలంలో అటువంటి ఎదుగుదల, అటువంటి ఆత్మీయ అంతస్తు మీలో చూడాలని కోరుకుంటున్నాను. అట్టి కృపను దేవుడు మీ ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా సంఘమును ప్రేమించి నాయన ఆత్మీయ జీవితంలో ఎదగవలసిన ఆత్మీయ అంతస్తుకి ఇంకా ఎదగని పరిస్థితుల్లోనే కేవలము సువార్త వినువారిగా మాత్రమే కనబడుతున్నటువంటి సంఘముతో, సువార్తను వెల్లడి చేయలేని సంఘముగా, సువార్తను అనేకులకు అందించినటువంటి వారిగా ఉండిపోతున్నటువంటి సుందరమైనటువంటి ఆ పాదములను సంపాదించుకొని వారిగా ఉండిపోతున్న సంఘముతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ మాటలందరి హృదయములలో తండ్రి స్థిరమగునట్లుగా, వారు బలంగా పట్టుకున్నట్లుగా నేను ప్రభు కొరకు పని చేయాలి,
నా జీవితంలో అటువంటి ఆత్మీయ ఎదుగుదల, అటువంటి ఆత్మీయ అంతస్తు నాకు కావాలి అని కోరుకుని వారిగా వీరందరినీ చేయమని ఈ వాక్యం బిడ్డలలో భద్రపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.